మనకు దాహం వేస్తే చల్లని డ్రింక్ తాగుతాం, కానీ పిల్లలకు డీహైడ్రేషన్ వచ్చినప్పుడు ఓఆర్ఎస్ ఇస్తాం కదా. కానీ ఇప్పుడు ఆ ఓఆర్ఎస్ అనే పదమే పెద్ద వివాదంలో పడింది. ఇకపై కొన్ని కంపెనీలు ఓఆర్ఎస్ను నిషేధించారు. ఎందుకు, ఏమైంది, ఎవరు నిషేధించారు తెలుసుకుందాం ఈ వీడియోలో. వెల్కమ్ టు మై ఛానల్ ది తెలుగు సర్కాస్టర్. ఓఆర్ఎస్ అంటే ఏమిటి? ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఇది నీళ్లు, ఉప్పు, చక్కెర సరైన క్వాంటిటీలో ఉండి కలిపిన ఒక లిక్విడ్. WHO ప్రకారం ఈ మూడు సరైన మోతాదులో ఉంటేనే అది ఓఆర్ఎస్ డ్రింక్ అవుతుంది. ఇదే ప్రాణాలను రక్షించే నిజమైన ఓఆర్ఎస్. సమస్య ఎక్కడ మొదలైంది? గత కొన్నేళ్లుగా మార్కెట్లో కొన్ని కంపెనీలు సాధారణ చక్కెర డ్రింక్స్ని ఓఆర్ఎస్ పేరుతో అమ్ముతున్నాయి. వీటిలో WHO ఫార్ములా ఏమాత్రం లేదు. ఎక్కువ చక్కెర, తక్కువ ఉప్పు. ఇవే పిల్లలకు ఇస్తే రోగం తగ్గడం బదులు ఇంకా డీహైడ్రేషన్కి పెరగవచ్చు. డాక్టర్లు చాలా కాలంగా దీని గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు. డాక్టర్ శివరంజని సంతోష్ పోరాటం. ఈవిడ హైదరాబాద్కు చెందిన ఒక పీడియాట్రిషియన్. కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో పెద్ద పెద్ద కంపెనీలు ఓఆర్ఎస్ అనే పేరుతో చక్కెర డ్రింక్స్ని అమ్మడం ప్రారంభించాయి. ఇవి WHO ప్రమాణాలకు ఏమాత్రం సరిపోకపోయినా ప్రజలు వాటిని నిజమైన ఓఆర్ఎస్ అని నమ్మేవారు. దీంతో బాధపడిన డాక్టర్ శివరంజని ఈ మోసాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకున్నారు. పిల్లలకు జరిగే ప్రమాదాలపై ఆమె వాయిస్ని స్ట్రాంగ్గా వినిపించారు. డాక్టర్ శివరంజని గారి 8 ఏళ్ల పోరాటానికి ప్రతిఫలంగా ఈరోజు ఈ ఫేక్ ఓఆర్ఎస్ డ్రింక్లపై FSSAI దృష్టి పడింది. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక ముఖ్యమైన ఆదేశం జారీ చేసింది. ఇకపై WHO స్టాండర్డ్కి సరిపోని ఉత్పత్తులు ఓఆర్ఎస్ అని పిలవకూడదు. లేబుల్, అడ్వర్టైజ్మెంట్లో కూడా ఈ పదం వాడరాదు అని స్పష్టంగా చెప్పారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించకుండా కాపాడటానికి చేసిన చర్య. సో FSSAI ఆదేశం ప్రకారం ఇప్పుడు ఇండియాలో ఎక్కడ కూడా ఓఆర్ఎస్ అనే ఫేక్ పేరుతో ఏది పడితే అది అమ్మకూడదు. ఈ చక్కెర డ్రింక్లని మొత్తం బ్యాన్ చేసి పడేశారు. ఇది FSSAI ఇచ్చిన ఆర్డర్. డాక్టర్ శివరంజని గారు 8 ఏళ్ల పోరాటానికి తగిన ప్రతిఫలం దొరికింది. ఫైనల్లీ ఇవన్నీ బ్యాన్ అయిపోయాయి. సో శివరంజని గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే ఇది ఈరోజు పాసిబుల్ అయింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇకపై ఈ ఫేక్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఎక్కడ కూడా అమ్మరు, ఎక్కడ కూడా దొరకవు. మన పిల్లలందరూ సేఫ్, మనమందరం సేఫ్ అనుకుంటున్నారు కదా? లేదండి, అక్కడే మీరు పప్పులో కాలేశారు. మనం ఎక్కడున్నాం? భారతదేశం, ఇండియా. ఎప్పుడైతే FSSAI బ్యాన్ విధించిందో వెంటనే ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు అండ్ ఒక అపీల్ వేశారు. ఏమని తెలుసా? సార్, మీరు ఈ ఆర్డర్ సడన్గా ఇచ్చారు. మా దగ్గర ఆల్రెడీ 180 కోట్ల స్టాక్ మేము ప్రొడ్యూస్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ స్టాక్ అంతా వేస్ట్ అయిపోతుంది. ప్లీజ్ కొన్ని రోజుల వరకు మాకు ఇవి అమ్ముకోవడానికి టైం ఇవ్వండి అని ఒక అపీల్ వేశారు. తో ఢిల్లీ హైకోర్టు, ఓహో మీ దగ్గర అంత స్టాక్ ఉందా, అయితే అమ్ముకోండి అని బ్యాన్ని ఎత్తివేశారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మన భారతదేశంలో పిల్లల ఆరోగ్యం కన్నా ఈ పెద్ద పెద్ద కంపెనీల లాభాలే ముఖ్యం. ఈ ఫేక్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇంకా మార్కెట్లో లభిస్తాయి. సో తల్లిదండ్రులు ఏం చేయాలి? వాళ్ళ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? ఇలా చేయండి. మీ పిల్లలు విరోచనాలు లేదా డీహైడ్రేషన్ ఉన్నప్పుడు మార్కెట్లో ఏ డ్రింక్ అయినా ఓఆర్ఎస్ అని నమ్మకండి. ఫార్మసీ లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే WHO అప్రూవ్డ్ ఓఆర్ఎస్ ప్యాకెట్ మాత్రమే వాడండి. లేకపోతే ఇంట్లోనే నీళ్లు 1 లీటర్, చక్కెర 6 చెంచాలు, ఉప్పు 1/2 చెంచా కలిపి ఇచ్చినా సరిపోతుంది. ఓఆర్ఎస్ అనేది చిన్న పదమైన ప్రాణాలను కాపాడగలదు. అందుకే దాని పేరుతో మోసాలు ఆగాలి. ఈ వీడియోని తల్లిదండ్రులతో షేర్ చేయండి. అవగాహన పెరగాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన విషయాలను తెలుసుకుందాం.